హలో డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ ఆల్. వెల్కమ్ బ్యాక్ టు ఆర్ యూట్యూబ్ ప్లాట్ఫామ్ రోహిత్స్ అకాడమీ. సో గైస్, ముఖ్యంగా అందరికీ కూడా అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. సో ఇయర్ ఎండ్లో వీడియో చేస్తున్నాము. ఈ వీడియోలో ప్రధానమైన ఎలిమెంట్ ఏంటంటే ఇండియన్ పాలిటీకి సంబంధించి, ఇండియన్ పాలిటీలో ఇక్కడ నేను ఏ కాన్సెప్ట్ చెప్పను, ఏ ఇంపార్టెంట్ కేసెస్ గురించి చెప్పను, కరెంట్ అఫైర్స్ అంతకంటే కూడా చెప్పను. ఇండియన్ పాలిటీ చాలామంది కంప్లీట్ చేసేసి ఉంటారు, కానీ ఇండియన్ పాలిటీలో కొంతమందిని ఇబ్బంది పెట్టే అంశాలు, అలాగే కొత్తగా ఎవరైతే ఇండియన్ పాలిటీ స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళకు కూడా ఫ్యూచర్లో ఖచ్చితంగా ఈ క్లారిటీ విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. సో వాటికి సంబంధించి ఈ వీడియోలో చాలా క్రిస్టల్ క్లియర్ ఒక షార్ట్ వీడియోలో చెప్పాలి అనుకున్నాను. అదేంటంటే, సో యూజువల్గా కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటాయి. సో ఇండియన్ పాలిటీ అనగానే అన్ని ఆర్టికల్స్, అన్ని అమెండ్మెంట్స్, అన్ని కేసెస్ ఇలాంటివన్నీ చూస్తూ ఉంటారు. బట్ చాలామందికి తెలియని, లేకపోతే తెలిసిన ఒక డౌట్ని క్రియేట్ చేసే పాయింట్స్ ఏంటంటే, అసలు ఇండియన్ కాన్స్టిట్యూషన్లో అన్నిటికీ చాలా క్లియర్ కట్ డెఫినేషన్ ఉన్నదా? సో చాలా పదాలు ఉంటాయి, మరి ఆ ప్రతి పదానికి డెఫినేషన్ ఉందా అని చెప్పి. ఇప్పుడు మనకు ఆర్టికల్ 12 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ వెరీ క్లియర్లీ ఎక్స్ప్లెయిన్స్ అబౌట్ ద స్టేట్, డెఫినేషన్ ఆఫ్ ద స్టేట్ అని అడిగారు అనుకోండి. చాలామందికి తెలుసు ఆర్టికల్ 12 స్టేట్ డెఫినేషన్ ఇస్తుంది, మరి నిజంగానే క్లియర్గా డెఫినేషన్ ఇస్తుందా? సో అలాగా ఇండియన్ కాన్స్టిట్యూషన్లో కొన్ని వర్డ్స్ ఉన్నాయి, కానీ వాటికి సంబంధించి స్పష్టమైన ఒక క్లారిటీ లేదు. సో యూజువల్గా సుప్రీంకోర్టుని మనం ఏమంటామంటే ఫైనల్ ఇంటర్ప్రిటర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, రాజ్యాంగం యొక్క చివరి వ్యాఖ్యానకర్త. అంటే రాజ్యాంగంలో ఉన్న పదాలకు సరైన వివరణ చెప్పే అధికారం, చెప్పే పవర్ ఎవరికి ఉందంటే సుప్రీంకోర్టు. సో ఆ కాంటెక్స్ట్లో ఇవాల్టి వీడియోలో సో మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉన్న వర్డ్స్ ఏంటి, అండ్ వాటికి సంబంధించిన క్లారిటీ లేని, అంటే వర్డ్స్తో పాటు ఆ వర్డ్స్కి క్లారిటీ లేకుండా ఉన్నవి ఏవైతే ఉన్నాయో వాటి గురించి డిస్కస్ చేద్దాం. అండ్ అలాగే నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్లో సో పదాలు లేవు, వర్డ్స్ లేవు, కానీ వాటికి సంబంధించిన డెఫినేషన్ ఉంది. ఇవాల్టి వీడియోలో సో వర్డ్స్ ఉన్నాయి, దాని డెఫినేషన్ లేదు. నెక్స్ట్ వీడియోలో వర్డ్స్ లేవు, కానీ దాని డెఫినేషన్ ఉంది. ఇప్పుడు ఫెడరలిజం అనే వర్డ్ లేదు. సో ఇలా ఒక ఎగ్జాంపుల్. ఆ తర్వాత వీడియోలో సుప్రీంకోర్టు ఒక లేని వాటిని ఎలా సృష్టించింది, సో కాన్స్టిట్యూషన్లో లేకపోయినప్పటికీ ఇవి ఇమిడి ఉన్నాయి అని చెప్పేసి ఇలా కొన్ని ఇంటర్ప్రిటేషన్స్ చెప్తూ వచ్చింది. ఇలా యునిక్ పాయింట్స్ని పికప్ చేసుకొని ఒక సిరీస్ ఆఫ్ వీడియోస్ చేస్తాను. సో డెఫినెట్గా ఈ వీడియోని మీరు ఆదరిస్తారని అనుకుంటున్నాను. ఇలాంటి ఒక యునిక్ పాయింట్స్ని మీ ముందుకు తీసుకురావడానికి నేను ఎప్పటికీ ప్రయత్నం చేస్తూనే ఉంటాను. లెట్స్ గో ఫర్ ద వీడియో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఇండియన్ కాన్స్టిట్యూషన్లో పదాలు ఉన్నాయి, కానీ క్లారిటీ లేదు. అందులో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే స్టేట్. దట్ ఈస్ నథింగ్ బట్ స్టేట్. మనకు యూజువల్గా ఆర్టికల్ 12 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ రాజ్యం అనే దాని యొక్క నిర్వచనం ఉంటుంది. సో మనకు జనరల్గా ఏంది, పార్లమెంటు, సెంట్రల్ గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర శాసనసభ, రాష్ట్ర ప్రభుత్వం, స్టేట్ లెజిస్లేచర్, స్టేట్ గవర్నమెంట్, లోకల్ బాడీస్, ఇవి ఓకే. వీటితో పాటు అదర్ అథారిటీస్, ఇతర సంస్థలు అంట. మరి ఇక్కడ అదర్ అథారిటీస్, ఇతర సంస్థలు అంటే ఏంటనే దగ్గర క్లారిటీ. సుప్రీంకోర్టు పలు సందర్భాలలో యూనివర్సిటీస్ కూడా స్టేట్ అనే డెఫినేషన్ కిందకు వస్తాయి. అలాగే ఓఎన్జీసీ కానీ, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లాంటి సంస్థలు కూడా రాజ్యం అనే దాని నిర్వచన కిందకు వస్తాయని చెప్పింది. దాంతోపాటు కోఆపరేటివ్ బాడీస్, సహకార సంఘాలు అటువంటివి, బీసీసీఐ, ఇవి స్టేట్ కిందకు రావు అని కూడా కొన్ని సందర్భాల్లో, కొన్ని కేసెస్లో చెప్పింది. సో ముఖ్యంగా ఈ స్టేట్ అనే డెఫినేషన్ని కొంచెం క్లారిటీ ఇవ్వడానికి సుప్రీంకోర్టు ప్రయత్నించింది. అలా ప్రయత్నించిన ఇంపార్టెంట్ ఆర్టికల్, ఆ కేసు ఏంటంటే దట్ ఈస్ నథింగ్ బట్ అజయ్ హాసియా వర్సెస్ ఖలీద్ ముజీబ్. అజయ్ హాసియా వర్సెస్ ఖలీద్ ముజీబ్ అనే కేసులో సుప్రీంకోర్టు ఆర్టికల్ 12కి సంబంధించి, అంటే ఆర్టికల్ 12లో ఇతర సంస్థలు, అదర్ అథారిటీస్ ఏవైతే ఉన్నాయో ఆ అదర్ అథారిటీస్లో ఏమేం రావచ్చు, ఏమేం రావు, అంటే వేటినైతే స్టేట్, అంటే ఈ పైన ఉన్న 3 థింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రాజ్యం డైరెక్ట్గా, ఇండైరెక్ట్గా కంట్రోల్ చేస్తుందా, లేకపోతే పార్లమెంట్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ కానీ, స్టేట్ గవర్నమెంట్ కానీ, స్టేట్ లెజిస్లేచర్ కానీ, లోకల్ బాడీస్ కానీ, అంటే దేనికైతే వీటి నుంచి ఫండ్స్ వస్తాయో సో అలా కంట్రోల్, ఇట్లా కొన్నిటికి అజయ్ హాసియా కేసులో డిఫైన్ చేయడానికి ట్రై చేసింది. అండ్ గైస్, ఇది ఒక్కటే కాదు, నేను ఈ వీడియో చాలా క్రిస్ప్గా, షార్ట్గా, టు ద పాయింట్ చెప్పాలి అన్న ఉద్దేశంతో చెప్పడానికి చేస్తున్నాను కాబట్టి నేను ఎక్కువ కేసు గురించి డిస్కస్ చేయదలుచుకోలేదు. ఈ కేసులో స్టేట్ అనే దానికి సంబంధించి డెఫినేషన్ ఇవ్వడానికి ట్రై చేసింది. సేమ్ అట్లాగే దెర్ ఈస్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్, దట్ ఈస్ నథింగ్ బట్ అన్టచబిలిటీ. అంటరానితనం, దట్ ఈస్ నథింగ్ బట్ అస్పృశ్యత, అన్టచబిలిటీ.
అన్‌టచబిలిటీ అనే పదం ఇండియన్ కాన్స్టిట్యూషన్‌లో ఉన్నప్పటికీ, సో దాని లిటరల్ మీనింగ్ అంటే అన్‌టచబిలిటీ అంటే జస్ట్ టచ్ చేయకుండా ఉండటం కాదు. జనరల్‌గా మనం ఏంటంటే కోర్టులు ఎప్పుడు కూడా వాస్తవాలను, ఫ్యాక్ట్స్‌ని చూస్తూ ఉంటుంది. సో అన్‌టచబిలిటీ ఒక పర్సన్‌ని తన క్యాస్ట్‌తో దూషించాడు. ఫర్ సపోజ్ అది సుప్రీం కోర్ట్‌కెళ్ళింది. సో క్యాస్ట్‌తో దూషించాను. కానీ ఈ క్యాస్ట్‌తో దూషించడమే అన్‌టచబిలిటీ కిందకి వస్తదని చెప్పి కాన్స్టిట్యూషన్ చెప్పలేదు కదా! సో ఇట్లాగా కొన్ని మిస్‌యూజెస్ జరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 7లో అన్‌టచబిలిటీ అనే పదం పెట్టినప్పటికీ, ఆ అన్‌టచబిలిటీ కిందకు ఏమేమి వస్తాయి? వాట్ ఎగ్జాక్ట్‌లీ కమ్స్ అండర్ అన్‌టచబిలిటీ అనే దానిపైన కాన్స్టిట్యూషన్ క్లారిటీ ఇవ్వలేదు. కాన్స్టిట్యూషన్ క్లారిటీ ఇవ్వకపోయేసరికి సుప్రీం కోర్ట్ కొన్ని కేసెస్, సో ఫర్ సపోజ్ దేవరాజయ్య, దేవరాజయ్య వర్సెస్ పద్మన్న అని చెప్పేసి ఆ కేసు, అండ్ అలాగే దెర్ ఇస్ అనదర్ ఇంపార్టెంట్ కేసు, దట్ ఈస్ నథింగ్ బట్ అప్పా బాలు ఇంగలే. అప్పా బాలు ఇంగలే వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక. ఇక్కడ నా ప్రధానమైన ఉద్దేశం కేసెస్ కాదు కాబట్టి జస్ట్ మెన్షన్ చేస్తున్నాను. దేవరాజయ్య కేసులో, అప్పా బాలు ఇంగలే ఈ 2 కేసెస్లో అన్‌టచబిలిటీని డిఫైన్ చేయడానికి సుప్రీంకోర్టు ప్రయత్నించింది యాజ్ ద ఇంటర్ప్రిటర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. సో అన్‌టచబిలిటీ అనే దానికి క్లారిటీ లేదు కాబట్టి అన్‌టచబిలిటీ పదము, స్టేట్ రాజ్యం అనే పదం ఉంది, కానీ వాటిల్లో పూర్తి స్థాయి స్పష్టత లేదు. అండ్ సేమ్ అట్లాగే మనం చూసినట్లయితే ద అదర్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ నథింగ్ బట్ మైనారిటీస్. సో మైనారిటీస్ అనే పదం, మైనారిటీ రీసెంట్గా బంగ్లాదేశ్లో మైనారిటీ అంటే హిందూస్ మైనారిటీ కాబట్టి, సో దీప్ చంద్ అనే వ్యక్తి చంపబడ్డప్పుడు మైనారిటీస్ అనే పదం చాలా విన్నాం. ఇండియాలో కూడా చాలా సందర్భాల్లో మైనారిటీలకు ఉద్దేశించి ఎన్నో సంక్షేమ పథకాలు వింటూ ఉంటాం. సో ఇండియన్ కాన్స్టిట్యూషన్లో మైనారిటీ అనే పదం, అల్పసంఖ్యాక వర్గం అంటాం. మైనారిటీ అనే పదం ఉందా? సో మైనారిటీ అనే పదం ఉంది. ఉన్నప్పటికీ ఈ మైనారిటీ అనే పదంలో పలు సందర్భాల్లో జనరల్గా 2 మైనారిటీస్ని మాత్రమే మనం గుర్తించాలి. రిలీజియస్ మైనారిటీ, లింగ్విస్టిక్ మైనారిటీ. మతపరమైన మైనారిటీలు, భాషాపరమైన మైనారిటీలు వీళ్ళు మాత్రమే ఉండాలి అని చెప్పాను. అయితే దీనికి సంబంధించి కొంచెం క్లారిటీ లేనప్పుడు టీఎంఏ పాయ్ ఫౌండేషన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక, ఆ కేసులో మైనారిటీస్కి సంబంధించి దేన్ని ఎలా తీసుకోవాలి కొంచెం క్లారిటీ ఇవ్వడానికి ట్రై చేసింది. ఇండియన్ కాన్స్టిట్యూషన్లో మైనారిటీలు అనే పదం ఉంది, కానీ ఎవరెవరు మైనారిటీస్ కిందకు వస్తారో క్లారిటీ లేదు. దాన్ని సుప్రీంకోర్టు పలు సందర్భాలలో వీళ్ళు మైనారిటీ కిందకి వస్తారు, ఇలా స్టేట్ని యూనిట్గా తీసుకోవాలి, వీటికి సెంటర్ని అంటే కంట్రీని యూనిట్గా తీసుకోవాలి అన్నట్టు క్లారిటీ ఇవ్వడానికి టీఎంఏ పాయ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటకలో ఇది ట్రై చేసింది. అండ్ చూడండి, ఇప్పుడు ఏదైతే చెప్తున్నానో, నేను ఏవైతే కేసెస్ గురించి చెప్పానో ఆ కేసెస్ అంతా కూడా క్రిస్టల్ క్లియర్గా రోహిత్స్ అకాడమీ అనే టెలిగ్రామ్ ఛానల్లో, ఈ కేసు ఇవి కాకుండా ఒక 4-5 డిఫరెంట్ అంటే ప్రతి దానికి మల్టిపుల్ కేసెస్కి సంబంధించిన ఒక డాక్యుమెంట్ని రోహిత్స్ అకాడమీలో పోస్ట్ చేస్తాను. ఒకవేళ నేను పోస్ట్ చేయడం లేట్ అవుతే 9110556858 ఇది నా వాట్సాప్ నంబరే, దీనికి మెసేజ్ పెట్టండి. ఎందుకంటే మీరు ప్రతిసారి క్లాస్ చెప్పేటప్పుడు ఈ కేసెస్ ఆ ఇయర్ దానిపైన ఏదో ఒక ఫ్యాక్ట్ చెప్తున్నాడు కదా అని అంటే ఎసెన్స్ని మర్చిపోతారు. మీరు సింపుల్గా వినండి, నేను ఆ డాక్యుమెంట్ పంపిస్తాను. దిస్ ఇస్ అబౌట్ మైనారిటీ. అండ్ ద నెక్స్ట్ ఈజ్ నథింగ్ బట్ మార్షల్ లా లేదా మిలిటరీ రూల్ అంటాం. జనరల్గా మనం ఏం చేస్తామంటే మార్షల్ లా, మిలిటరీ రూల్ అన్నప్పుడు మనకు ఒక పర్టికులర్ డెఫినేషన్ని మనం ప్రీ కన్సీవ్డ్గా ఫీల్ అవుతాం. అదేంటి, మయన్మార్లో మిలిటరీ రూల్ ఉంది, పాకిస్తాన్లో మొన్నటి వరకు అంటే అంతకు ముషారఫ్ ఉన్నప్పుడు మిలిటరీ రూల్, ఇప్పుడు కూడా ఇండైరెక్ట్గా పాకిస్తాన్లో మిలిటరీ రూల్ అన్నట్టు ఉంది. అసిమ్ మునీర్ చేతుల్లోనే కంప్లీట్ పవర్స్ ఉన్నాయి, అక్కడ మిలిటరీ రూల్. బట్ ఇండియాకి సంబంధించి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో మార్షల్ లా తప్పదు అనుకున్నప్పుడు మిలిటరీ రూల్ ఇంపోజ్ చేయొచ్చు. ఎప్పుడు అంటే మిలిటరీ రూల్ అంటే ఏంటి, అసలు అప్పుడు ఆ యంత్రాంగం ఎలా పనిచేస్తుంది, ఇది ఏది కూడా క్లారిటీ లేదు. మార్షల్ లా పదం ఉంది, బట్ మిలిటరీ రూల్ లేదా మార్షల్ లా పదం ఉంది, బట్ దెర్ ఈస్ నో క్లారిటీ. ఇప్పటికీ కూడా దీనిపైన క్లారిటీ రాలేదు. ఎందుకంటే సందర్భం వచ్చినప్పుడు క్లారిటీ తేవడానికి ప్రయత్నిస్తారు. ఇప్పుడు ఫర్ సపోజ్ చూడండి, ఒక్కొక్కసారి సుప్రీంకోర్టే కాదు, క్లారిటీ లేనప్పుడు పార్లమెంటే తనకు తానే క్లారిటీ తెచ్చే ప్రయత్నం తెచ్చింది. ఫర్ సపోజ్ ఇప్పుడు మనం చూస్తే ఆర్టికల్ 352 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ నేషనల్ ఎమర్జెన్సీ ఉంటుంది. అయితే ఆర్మ్డ్ అంటే అప్పటి వరకు ఇంటర్నల్ డిస్టర్బెన్స్ అనే పదం ఉంది. వాట్ ఈస్ దట్? ఇంటర్నల్ డిస్టర్బెన్స్ అనే పదంలో స్పష్టత లేదు, అంతర్గత కల్లోలం అంట. ఇంటర్నల్ డిస్టర్బెన్స్ అనే పదానికి క్లారిటీ లేకపోయేసరికి
అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ గారు మిస్యూజ్ చేసినట్లు ఫీల్ అయ్యాం. ఇమ్మీడియట్గా ఏమైపోయింది, మళ్ళీ 44th అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఇంటర్నల్ డిస్టర్బెన్స్ అనే పదాన్ని తొలగించి దాని ప్లేస్లో అంతర్గత కల్లోలం, ఆర్మ్డ్ రెబేలియన్స్ అనే పదాన్ని యాడ్ చేయడం జరిగింది. ఇలా మిస్యూజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి చాలా సందర్భాల్లో సుప్రీంకోర్టు క్లారిటీ ఇవ్వడానికి ట్రై చేసింది, కొన్ని సందర్భాల్లో పార్లమెంటే క్లారిటీ ఇవ్వడానికి ట్రై చేసింది. ఇంకొక ఎగ్జాంపుల్, సుప్రీంకోర్టు దట్ ఈస్ నథింగ్ బట్ గోలక్నాథ్ కేసు అనుకుంటా. గోలక్నాథ్ కేసులో ఏం చెప్తుందంటే, పార్లమెంట్కి రాజ్యాంగాన్ని సవరించే అధికారం లేదు, కాన్స్టిట్యూషన్లో ఎక్కడ కూడా రాజ్యాంగాన్ని సవరించే అధికారం పార్లమెంట్కు ఉన్నది అని లేదు అని చెప్పింది. మళ్ళీ పార్లమెంట్ ఏం చేసింది, క్లారిటీ తీసుకురావడానికి 24th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా పార్లమెంట్కి కాన్స్టిట్యూషన్ని అమెండ్ చేసే పవర్ ఉన్నది అని వాళ్ళు క్లారిటీ ఇవ్వడానికి ట్రై చేశారు. బేసికల్గా బిగినర్స్కి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, బట్ క్లాసెస్ వింటూ ఉన్నప్పుడు యూ విల్ గెట్ మోర్ క్లారిటీ. అండ్ మోర్ ఓవర్ ఐ జస్ట్ వాంట్ టు టెల్ యూ, రోహిత్స్ అకాడమీలో ఇండియన్ పాలిటీ, ఇంకా తెలుగు మీడియం కొత్త క్లాసెస్ స్టార్ట్ అవ్వలేదు, ఇండియన్ పాలిటీ ఎక్స్క్లూజివ్ ఇంగ్లీష్ మీడియం, ఇండియన్ పాలిటీ ఎక్స్క్లూజివ్ ఇంగ్లీష్ మీడియం న్యూ బ్యాచ్ అనే కోర్సు స్టార్ట్ అయింది. అది ఎక్స్క్లూజివ్గా న్యూ ఇయర్లోనే లాంచ్ చేయాలి అన్న ఉద్దేశంతో అది జస్ట్ ఒక 2 వీడియోస్ చేసి పెట్టడం జరిగింది. అండ్ నెక్స్ట్ నుంచి అది కంటిన్యూగా మీకు వచ్చేస్తుంది. ఇండియన్ పాలిటీ బై రోహిత్ సార్ ఎక్స్క్లూజివ్ న్యూ బ్యాచ్ అని ఉంటుంది. అది ఇంగ్లీష్ మీడియంలో ఉంది. బైలింగ్వల్లో ఆల్రెడీ చేసిన క్లాసెస్ ఉన్నాయి, ఆల్రెడీ ఇంగ్లీష్ ఆల్రెడీ తెలుగు చేసిన ఓల్డ్ వీడియోస్ ఉన్నాయి. మళ్ళీ కొత్తగా బ్యాచ్ లాంచ్ చేస్తున్నాను, బట్ ఒక చెప్తున్నాను. ఎక్స్క్లూజివ్ న్యూ ఇండియన్ పాలిటీ బై రోహిత్ సార్ ఇంగ్లీష్ మీడియం అంటుంది. ఆ కోర్సు లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. న్యూ ఇయర్కి ఎట్లాగో ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నాను కొత్త బ్యాచ్ స్టార్ట్ చేయాలని, న్యూ ఇయర్కి ఎట్లయినా అనౌన్స్ చేయాలని చెప్పేసి ఐ జస్ట్ అనౌన్స్ ద బ్యాచ్. మీకు దానికి సంబంధించి ఇవాళే క్లాస్ కూడా అయిపోయింది, మీరు చూడొచ్చు. అండ్ అది లైవ్ కమ్ రికార్డింగ్ 2 కూడా ఉంటాయి, యూ కెన్ అటెండ్ ఎనీథింగ్. అండ్ నెక్స్ట్ మార్షల్ లా. ఇది అయిపోయిన తర్వాత ద అదర్ ఇంపార్టెంట్ థింగ్, ఇండియన్ పాలిటీకి సంబంధించి అంటే పదాలు ఉన్నాయి కానీ క్లారిటీ లేదు అని చెప్పాను కదా. ద అదర్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ సెక్యులరిజం. సెక్యులరిజం అనే వర్డ్ ఉంది, దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ఎస్ సెక్యులరిజం, అంటే లౌకికవాదం. సెక్యులరిజం అనే పదం పైన ఇప్పటికీ కూడా నంబర్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్స్ వస్తుంటాయి. సెక్యులరిజం అనే పదం ఉంది, 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా యాడ్ అయింది, బట్ ఏమొస్తుంది సెక్యులరిజం అనే దానిపైన క్లారిటీ లేదు. అందుకే ఫ్యూచర్లో ఏదో ఒక టైంలో ఇది వస్తుంది సెక్యులరిజం అని సుప్రీంకోర్టు చెప్పొచ్చు. దట్స్ వాట్ ఆల్రెడీ చాలా కేసెస్ ఉన్నాయి, బట్ క్లారిటీ ఇవ్వడానికి ప్రయత్నం చేయలేదు. సేమ్ అట్లాగే ఇదే కాంటెక్స్ట్లో సోషలిజం, సామ్యవాదం, సోషలిజం అనే పదం కూడా సేమ్ 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా యాడ్ అయింది. దానికి క్లారిటీ లేదు. జనరల్గా కమ్యూనిస్ట్ కంట్రీస్లో సోషలిజం అంటే దానికి ఒక డెఫినేషన్ ఉంటుంది, బట్ ఇండియన్ కాంటెక్స్ట్లో సోషలిజం అంటే మల్టిపుల్ ఇంటర్ప్రిటేషన్స్ ఉన్నాయి. డెమోక్రటిక్ ప్రజాస్వామ్య సామ్యవాద వ్యవస్థ అని చెప్పేసి, డెమోక్రటిక్ సోషలిజం అని, మిక్స్డ్ ఎకానమీ, ఇలా నంబర్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్స్ ఉన్నాయి, ఒక పర్టికులర్ క్లారిటీ లేదు. నెక్స్ట్ జడ్జెస్ని అపాయింట్ చేసేటప్పుడు ఇండియన్ కాన్స్టిట్యూషన్లో కన్సల్ట్ అంటే జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ విల్ బి అపాయింటెడ్ బై ప్రెసిడెంట్ ఆఫ్టర్ కన్సల్టింగ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. సుప్రీంకోర్టు న్యాయమూర్తులను రాష్ట్రపతి నియమిస్తాడు, నియమించే ముందు ప్రధాన న్యాయమూర్తిని సంప్రదిస్తాడు. కన్సల్ట్, సంప్రదించడం. కన్సల్టేషన్ అనే పదం పైన క్లారిటీ లేదు. దీనికి సంబంధించి ఎస్పీ గుప్తా కేసు మీరు వినే ఉంటారు, సుప్రీంకోర్టు అడ్వకేట్స్ ఆన్ రికార్డ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు, అలాగే ప్రెసిడెన్షియల్ రెఫరెన్స్, ఇలా నంబర్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి. ఇప్పుడు అవి చెప్తే అంటే జస్ట్ వీడియో లెంత్ పెరుగుతుంది కాబట్టి చెప్పి వదిలేస్తున్నాను. మీకు ఇచ్చే డాక్యుమెంట్లో ఆ కేసుని మెన్షన్ చేస్తాను. కన్సల్ట్ అనే పదం క్లారిటీ లేదు. సేమ్ అట్లాగే మనం ఇప్పుడు చూస్తే ఫర్ సపోజ్ కొన్ని అంటే ఇవన్నీ పదాలు ఉన్నాయి కాన్స్టిట్యూషన్లో, బట్ క్లారిటీ లేదు. అప్పుడప్పుడు మనం చూస్తాం హేట్ స్పీచ్ అని చెప్పేసి, లేకపోతే సెడిషన్. చాలా సందర్భాల్లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, మాజీ ప్రధాన న్యాయమూర్తి సెడిషన్. ఈ సెడిషన్ అనే పదాన్ని మన ఇండియన్ సెక్షన్స్లో నుంచి తొలగించాలి అని. అయితే సెడిషన్ అనే పదం క్లారిటీ లేకపోయేసరికి కరెక్సింగ్, అంటే ఈ సెడిషన్ కాన్స్టిట్యూషన్లో లేదు, బట్ చెప్తున్నాను, కరెక్సింగ్ కేసులో సెడిషన్ అనే పదానికి క్లారిటీ ఇవ్వడానికి ట్రై చేసింది. రమేష్ సింగ్ కేసులో కూడా మళ్ళీ అది రిపీట్ చేసింది. ఇట్లా క్లారిటీ లేని పదాలు, క్లారిటీ లేని సెక్షన్స్ పైన సుప్రీంకోర్టు క్లారిటీ ఇవ్వడానికి ట్రై చేస్తుంది. ఇవి ఒక వైపు. ఇంకొక వైపు చూస్తే సిటిజన్షిప్, పౌరసత్వం. భారతదేశంలో పౌరసత్వం ఎలా వస్తుంది అనే దానిపైన కాన్స్టిట్యూషన్ క్లారిటీగా లేదు. కాన్స్టిట్యూషన్ చెప్పాలంటే ఈ సిటిజన్షిప్ ఎవరు డిసైడ్ చేయాలి అనే పవర్ ఎవరికి ఇచ్చింది? పార్లమెంట్. కాబట్టి సిటిజన్షిప్, పౌరసత్వం పైన చట్టాలు చేస్తోంది పార్లమెంట్. రీసెంట్గా 2019 సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అని చెప్పి మీరు చూసే ఉండొచ్చు. అలాగే ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్,
ఫర్ సపోజ్ ఇక్కడ చూడండి, ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అంటే పార్లమెంటు మెంబర్స్ కానీ లేకపోతే రాష్ట్ర శాసనసభ సభ్యులు కానీ లాభదాయక పదవి పొంది ఉండకూడదు అంటారు. మరి లాభదాయక పదవి అంటే ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అయితే మెన్షన్ చేశారు. ఆ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అనే పదాన్ని, సో దానికి పవర్ అంటే దాన్ని ఎవరు డిఫైన్ చేయొచ్చు అంటే పార్లమెంట్కి ఇచ్చేసారు. సో దే డిఫైన్ అంటే పార్లమెంట్కి దాన్ని డిఫైన్ చేసుకోండి అని చెప్పడం జరిగింది. సో ఇట్లా పదాలు ఉన్నాయి కానీ క్లారిటీ లేదు. సేమ్ సంథింగ్ కాల్డ్ యాజ్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్. జనరల్గా కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ ఉంటుంది, కోర్టు ధిక్కరణ అంటాం, కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్. సో 1971లో సో కంటెంప్ట్ ఆఫ్ కోర్టు పైన ఒక స్పష్టత రావడం జరిగింది. అంటే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అనే పదం ఉన్నప్పటికీ ఏమేం వస్తాయి కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అనే పదం కిందకి క్లారిటీ లేదు. సుప్రీంకోర్టు మళ్ళీ తర్వాత 2004లో అనుకుంటా ట్రూత్ అంటే ఒకవేళ నిజం అంటే దట్ కెన్ డిఫెండ్ యూ, అది నేను కాపాడొచ్చు. నిజం ఒకవేళ అది నిజం అయితే ఖచ్చితంగా అది కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కిందకు రాదు అన్నట్టు కూడా సో చెప్పడం జరిగింది. సో కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అనే పదం ఉంది. ఆ ఏవేవి కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కిందకు వస్తాయి అనేది క్లారిటీ లేదు. దానివల్ల ఏది మాట్లాడినా మేబీ సుప్రీంకోర్టుకు అగేనిస్ట్గా నువ్వు మాట్లాడినప్పుడు అది కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కిందకు రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అందులో సివిల్ కంటెంప్ట్, క్రిమినల్ కంటెంప్ట్ అని ఉంటుంది. అయితే నిజంగా నీదొక ప్రూఫ్ ఉండి నువ్వు విమర్శ చేస్తే అది కంటెంప్ట్ కిందకు రాదు. అదే చెప్పిన ట్రూత్ని యాడ్ చేశారని కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్. కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అనే పదం ఉంది ఆర్టికల్ 129లో, ఆర్టికల్ 215లో. బట్ కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కిందకు ఏమేమి వస్తాయో క్లారిటీ లేకపోతే అది పార్లమెంట్ దానికి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. ఓకే, నెక్స్ట్ ఫర్ సపోజ్ చూస్తే రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి కదా, దాంట్లో పబ్లిక్ ఆర్డర్ అంట. దెర్ ఇస్ అ వర్డ్ కాల్డ్ యాజ్ పబ్లిక్ ఆర్డర్, ప్రజా వ్యవస్థ. అంటే ఎప్పుడైనా పబ్లిక్ అంటే ఏమొస్తుంది? ఒకవైపు లా అండ్ ఆర్డర్ అంటే చెప్పొచ్చు, లా అండ్ ఆర్డర్కి సంబంధించింది. బట్ పబ్లిక్ ఆర్డర్, వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ ద పబ్లిక్ ఆర్డర్? సో దాన్ని మళ్ళీ మల్టిపుల్ ఇంటర్ప్రిటేషన్స్లో సుప్రీంకోర్టు అండ్ ఒకవైపు స్టేట్ దాన్ని ఇంటర్ప్రిట్ చేస్తూ వచ్చింది. అండ్ మొరాలిటీ, డీసెన్సీ అనే పదాలు ఉన్నాయి. అసలు మొరాలిటీ అంటే ఏంటి? పర్సన్ టు పర్సన్ వ్యారీ అవ్వచ్చు. డీసెన్సీ, ఒక పర్సన్కి డీసెంట్గా అనిపించింది, ఇంకొక పర్సన్ కనిపించకపోవచ్చు. సో రీజనబుల్ రెస్ట్రిక్షన్స్లో మొరాలిటీ అనే పదం, డీసెన్సీ అనే పదం. సో డీసెన్సీ అంటే పర్లేదు, ఒక క్లారిటీ ఉంటుంది. బట్ మొరాలిటీ, పబ్లిక్ ఆర్డర్ అంటే ఏమేమి వస్తాయి వీటి కిందకు అనే దానికి స్పష్టత లేదు. దానివల్ల మల్టిపుల్ ఇంటర్ప్రిటేషన్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఎప్పుడైనా ఒక ప్రాబ్లం వచ్చేంత వరకు అది రైజ్ అవ్వదు. ఒక ప్రాబ్లం రైజ్ అయినప్పుడు అప్పుడు సుప్రీంకోర్టు దానికి క్లారిటీ చెప్పే ప్రయత్నం చేస్తుంది. సో అట్లాగా సో ఒక సిరీస్ ఆఫ్ థింగ్స్ మీకు చెప్పడానికి ప్రయత్నించాను. స్టేట్ అనే పాయింట్ ఉంది, డెఫినేషన్ లేదు. అన్టచబిలిటీ అనే పదం ఉంది, డెఫినేషన్ లేదు. దేవరాజయ్య, అప్పబాలు ఇంగ్లే, మైనారిటీ పదం ఉంది, డెఫినేషన్ లేదు. ఇంపార్టెంట్ కేసు టీఎంఏ పాయ్ కేసు, మార్షల్లా అంటే క్లారిటీ లేదు. ఇప్పటి వరకు ఇంపోజ్ చేయలేదు కాబట్టి అప్పుడు దానికి ఇప్పుడు అలాగే కంటిన్యూ చేస్తున్నాం. రేపు ఎప్పుడైనా మార్షల్లా ఇంపోజ్ చేస్తే ఏదైనా క్లారిటీ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సేమ్ అట్లాగే ద అదర్ ఇంపార్టెంట్ థింగ్, ఇప్పుడు ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ ఉంది. అయితే ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ ఎలా ఇంపోజ్ చేయాలి దానిపైన కూడా ఇప్పటికీ స్పష్టత లేదు. ఒక్కసారి కూడా ఇంపోజ్ కాలేదు కాబట్టి ఎప్పుడైనా ఇంపోజ్ చేయాల్సి వస్తే అప్పుడు క్లారిటీ రావచ్చు. సో అది నేషనల్ ఎమర్జెన్సీ కూడా ఇంపోజ్ చేసిన తర్వాతనే దాంట్లో ఉన్న లోపాలన్నీ తెలుసుకొని, అంటే 1975లో ఇంపోజ్ చేసిన నేషనల్ ఎమర్జెన్సీ లోపాలు తెలుసుకొని దాన్ని సరిదిద్దడానికి ట్రై చేశాం. ఇప్పటివరకు ఒక్కసారి కూడా లేదు కాబట్టి అది అలాగ వదిలేసాం అంతే క్లారిటీ. సో సెక్యులరిజం పదం ఉంది కానీ ఏమొస్తుందో తెలియదు. నెక్స్ట్ సోషలిజం, అందుకే వెస్టర్న్ మోడల్ ఆఫ్ సెక్యులరిజం, ఇండియన్ మోడల్ ఆఫ్ సెక్యులరిజం అని వింటాం. అసలు ఏంటి సెక్యులరిజం ఇండియన్ కాంటెక్స్లో క్లియర్గా లేదు. సో కన్సల్టేషన్ అనే పదం కంపల్సరియా కాదా ఇప్పటికీ లేదు. దాంట్లో నుంచే కొలీజియం అనే వ్యవస్థ పుట్టింది. సిటిజన్షిప్, ఇది ఇంకొక పాయింట్. సిటిజన్షిప్ అనే పదం కాన్స్టిట్యూషన్ కావాలనే క్లారిటీ ఇవ్వకుండా క్లారిటీ ఇచ్చే పవర్ పార్లమెంట్కి ఇచ్చింది. ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అనే పదం సో మెన్షన్ చేసి క్లారిటీ పార్లమెంట్కి చేతిలో పెట్టింది. కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కూడా క్లారిటీ ఆ పదం ఉంది, బట్ పార్లమెంట్కి దాన్ని చేంజెస్ చేసే అధికారం ఉంది. ఇప్పటికీ కూడా ప్రెసిడెంట్ని రిమూవ్ చేసేటప్పుడు మిస్బిహేవియర్ ఇన్ కెపాసిటీ అంటారు. ఆ మిస్బిహేవియర్ ఇన్ కెపాసిటీ అంటే ఏమొస్తుంది? అది రాజ్యాంగ విరుద్ధం అయితే అంటే మనం ఇంటర్ప్రిట్ చేసుకుంటున్నాం. ఏదైనా సందర్భం వస్తే సుప్రీంకోర్టు ఇంకా క్లారిటీ ఇవ్వడానికి ట్రై చేస్తారు. ఇట్లా ఇంకా ఉన్నాయి. వీడియో లెంతీగా నేను లిమిట్ చేద్దాం అనుకుంటున్నాను, ఇక్కడ వరకు వచ్చాయి. ఇలా కొన్ని పదాలు ఉన్నప్పటికీ ఎక్కడెక్కడ క్లారిటీ లేదో ఆ వాటికి మీరు ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తే నెక్స్ట్ సిరీస్ ఆఫ్ వీడియోస్లో దీనికి కంటిన్యూ చేస్తాను. ఇంకొకటి పదాలు లేకుండా క్లారిటీ ఉన్నాయి. సో బడ్జెట్ పదం లేదు కానీ క్లారిటీ ఉంది. అలా కొన్ని థింగ్స్ ఉంటాయి, అవి కూడా నెక్స్ట్ వీడియోస్లో చేస్తాను. సుప్రీంకోర్టు కొత్త పదాలని సృష్టించింది కూడా, అవి కూడా మళ్ళీ చేస్తాను.
ఖచ్చితంగా మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ ఇంకొకటి పబ్లిక్ ఆర్డర్, మొరాలిటీ, డీసెన్సీ. ఒక కొత్తగా చెప్పే ప్రయత్నం చేశాను. సో, ఎందుకంటే జనరల్‌గా ఆర్డినెన్సు లేకపోతే ఒక కాన్సెప్ట్ చెప్తే ఎక్కువ ఆదరణ లభించట్లేదు యూట్యూబ్‌లో. సో, కాన్సెప్ట్ చెప్పి అంటే ఆదరణ లేనప్పుడు చెప్పాలనిపించదు. కొత్తగా ట్రై చేద్దామన్న ఉద్దేశ్యంతో దీన్ని ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాను. చూద్దాం మీరు ఎలా ఆదరిస్తే దాన్ని అలానే కంటిన్యూ చేస్తాను. అండ్ ఈ కొత్తగా అప్‌డేటెడ్ ఇంగ్లీష్ మీడియం పాలిటీ క్లాసెస్ కావాలనుకునే వాళ్ళు సో, ఆల్రెడీ న్యూ ఇయర్ ఉంది కదా! సో, కాబట్టి కొత్త కూపన్ క్రియేట్ చేశాను. దట్ ఈస్ నథింగ్ బట్ న్యూ 2026 జస్ట్ రీరైట్ చేశాను. ఇక్కడ NEW న్యూ 2026 ఈ కూపన్ అప్లై చేయండి. ఫ్లాట్ 50% ఉంటుంది. ప్రెజెంట్ ఓన్లీ ఎక్స్‌క్లూజివ్ ఇంగ్లీష్ మీడియం బ్యాచ్‌ని స్టార్ట్ చేశాను. కొన్ని రోజుల తర్వాత తెలుగు మీడియం స్టార్ట్ చేస్తాను. ఒకవేళ తెలుగు మీడియం కావాలంటే ఓల్డ్ బ్యాచ్ వీడియోస్ ఉన్నాయి. బైలింగ్వల్ కూడా కావాలంటే ఓల్డ్ వీడియోస్ ఉన్నాయి. కొత్తగా పాలిటీ, కొత్త కరెంట్ అఫైర్స్‌తో కనెక్ట్ చేస్తూ అలాగే కొత్తగా గ్రూప్ 1 సో, ఇందులో గ్రూప్ 2, గ్రూప్ 1 2 సెపరేట్‌గా ఉంటాయి. సో, ఇలా డిఫరెంట్‌గా ట్రై చేశాను. ఎక్స్‌క్లూజివ్ ఇంగ్లీష్ మీడియం ఉంది. సో, ఆ కోర్స్ డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. లేకపోతే ఇంతకుముందు నా నంబర్ ఇచ్చాను కదా! దానికి మెసేజ్ పెట్టండి. మీకు క్లారిటీ చెప్పే ప్రయత్నం చేస్తాను. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఛానల్‌కి ఫస్ట్ టైమ్ వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్‌కి. మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. థాంక్ యూ.